హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తమిళనాడు దక్షిణ కోస్తా జిల్లాలకి రానున్నటువంటి 4 రోజుల పాటు కురనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే రాయలసీమ కోస్తా తీర ప్రాంతాల ఎడతెరిపి అతి భారీ వర్షపాతం నమోదైంది. అయితే ప్రస్తుతానికి మరొకసారి అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. ప్రాంతాల వారీగా కనుక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడు మీదుగా రాయలసీమ జిల్లాలకు విస్తరించనుంది. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయి. కడపలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. మరొకసారి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఉండనున్నాయి. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఎంత భారీ వర్షపాతం నమోదైందో అదే విధంగా రాయలసీమ జిల్లాలకి భారీ వర్షాలు ఉండనున్నాయి. ఇక దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.